పొద్దున్న లేవంగానే ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ రాగానే నేను పెట్టలేదే అని డౌట్ వచ్చి మేబీ నా తమ్ముడేమో అనుకుని పక్కన పెట్టేసిన తర్వాత కాసేపు అయ్యాక వీడొచ్చాక ఏంటిది అని కొంచెం డౌట్ వచ్చింది. వీడితో పాటు ఇది కూడా వచ్చింది. ఓకే, టూటీ ఫ్రూటీ నాకు ఇష్టం, ఇది కొంతమందికి నా ఫ్రెండ్స్కే తెలుసు కదా అని కొంచెం డౌట్ వచ్చి అయినప్పటికీ ఐ వాజ్ వెయిటింగ్. దాని తర్వాత కొంతసేపు అయ్యాక ఇది వచ్చింది. దీని నిండా ఎన్ని బలపాలు చూడండి. సో ఈ బలపాలు రాగానే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, మేబీ నా తుంటరి చిలిపి ఫ్రెండ్స్ ఏమన్నా చేస్తున్నారేమో అని. దాని తర్వాత వీడు వచ్చాక పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అన్నమాట. ఓకే, ఇది ఖచ్చితంగా నా ఫ్రెండ్సే చేస్తుంటారని ఫోన్ చేస్తే రేపు నీ బర్త్డే కాబట్టి ఈ రోజు నుంచే నీకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాం అని అనే లోపల నాకు ఇష్టమైన బంగినపల్లి మామిడి పండ్లు వచ్చాయి. ఇది అవినాష్ పంపాడు. ఇలా ఇదిగోండి, ఇదొకటి చేతు, ఇదొకటి అవినాష్. మార్నింగ్ నుంచి ఇట్లా గిఫ్ట్స్ మేళ, రేపు బర్త్డే అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి గిఫ్ట్స్ మేళ మొదలైంది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే సడన్గా ఇంకొక గిఫ్ట్ వచ్చింది. అది బూందీ అంట. వీడు బూందీ ఎందుకు పెట్టండో నాకు తెలియదు, ఎవరు పెట్టిండ్రో ఇద్దరు నాకు తెలియదు. 1 by 1 ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కరు పెడుతున్నారు. ఖచ్చితంగా ఇది అవినాష్ అని అనుకుంటున్నాను నేను, ఎందుకనంటే కాన్ఫ్లిక్స్ పెట్టాడు. కాన్ఫ్లిక్స్ నాకు ఇష్టమని తెలుసు, కానీ ఇట్లా ఇది ఫ్రై అవ్వకుండా వచ్చినాయనంటే ఇంత తెలివి వాడికే ఉండాలి. ఇది వాళ్ళిద్దరి కోసం స్టఫ్కి పెట్టుకున్నారని నా అభిప్రాయం. బట్ ఎనీవేస్, మార్నింగ్ నుంచి ఇలాంటి గిఫ్ట్స్ వస్తూ ఉంటే క్యూట్గా ఎంత సర్ప్రైజింగ్గా ఉందని అంటే నాకు ఐ లవ్ యూ బోత్ సో మచ్ చైతన్య అండ్ అవినాష్, థ్యాంక్ యూ. ఇంకా ఆపేంట్రా ప్లీజ్ రా మీకు దండం పెడతారా, ఆపేంట్రా.